ఎన్నికలు ఏవైనా వ్యూహాలు చాలా అవసరం. ఆ స్ట్రాటజీస్ కూడా ముందస్తుగానే రెడీ చేసుకోవాలి. ప్రత్యర్థుల కంటే ముందే అమలు కూడా చేయాలి. అప్పుడే విజయాలు సాధ్యం. ఈ ఫార్ములా సరిగ్గా తెలంగాణ మున్సిపల్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది మనకి. హస్తం హవా స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ బేజారైంది, కమలం వికసించనే లేదు. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు పట్టిన ఓటర్లు పట్టం కట్టారా? రిజల్ట్స్ చెబుతున్న మాట ఏంటి? ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, తెలంగాణలో ఏ కార్నర్ అయినా కాంగ్రెస్ కే ఎడ్జ్ కనిపించింది. మున్సిపల్ ఫలితాల్లో హస్తం హవా చూపింది. ఆ పార్టీకి పట్టణ ఓటర్లు పట్టం కట్టారు. 2 ఏళ్ల పాలనకు సపోర్టుగా ఓటర్లు, ప్రజా పాలనకు ఇదే రుజువు. ఇది తెలంగాణలో అధికార కాంగ్రెస్ అనుకుంటోన్న మాట. సరిగ్గా అంచనాలను అందుకుంటూ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా చూపింది. తమకు ఎదురే లేదని రుజువు చేసింది. ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ గుర్తుపై తొలిసారి జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో సంబురాలు అంబరాన్నంటాయి. 116 మున్సిపాలిటీలు, మొత్తం 2582 వార్డులు, అటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 414 వార్డుల ఫలితాలు డిక్లేర్ అయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం చూపింది. మెజార్టీ చోట్ల ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రజల అభిమానాన్ని చూరగొంది. పట్టణ ఓటర్లు వన్ సైడెడ్ గా హస్తం పార్టీకి ఓటేశారు. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హస్తగతమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌహృదమైన వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. అక్కడక్కడ ఉద్రిక్తతలు, రిజల్ట్స్ లో అన్ని రకాల సీన్లు కనిపించాయి. ఎన్ని సీన్లు నడిచినా తగ్గేదేలే అంటూ హస్తం గెలుపును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అధికార పార్టీగా తెలంగాణలో తన గ్రిప్ ఏంటో చెప్పకనే చెప్పింది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది అన్న ప్రత్యర్థుల ప్రచారాలపై నీళ్లు చల్లింది. జనం తమ వెంటే ఉన్నారన్న విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. అభివృద్ధి, సంక్షేమం, జరుగుతున్న పనులు, చేస్తున్న కార్యక్రమాలను చూసే జనం ఓట్లేశారని రుజువైందని కాంగ్రెస్ అంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ఆశీర్వచనం, బాధ్యత. మా ప్రభుత్వం తీసుకున్న పథకాలకు ఆమోదంగా భావిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత ఫలితాలు, ఇప్పుడు అర్బన్ ప్రాంత ఫలితాలను ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్లయితే కాంగ్రెస్ కు ఏకపక్ష విజయాలందాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కోస్గిలో అయితే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలోనూ కాంగ్రెస్ వార్ వన్ సైడ్ చేసింది. జడ్జిమెంట్ డేలో ఇవన్నీ హిస్టారికల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, పట్టణాల్లో చేస్తున్న అభివృద్ధి పనులకు, ప్రభుత్వ తీరుకు ఈ రిజల్ట్ జనం నుంచి ఆమోదముద్రగా మారింది. రాష్ట్రంలో 85% మందికి సన్నబియ్యం పంపిణీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెల్ల రేషన్ కార్డులు, ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు ఇలాంటివన్నీ విజయానికి కారణమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పేరుతో హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ ను అభినందించారు. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే
లోకల్ ఎన్నికల్లో జనం ఆ పార్టీకే సపోర్ట్ గా ఉంటారన్న టాక్ మొదటి నుంచి ఉంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు జనంలో చాలా నెగటివిటీని ప్రచారం చేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని పదే పదే ప్రచారాలు చేసింది. కానీ ఆ ప్రచారాలను తిప్పికొట్టడంలో అధికార పార్టీ ఫుల్ సక్సెస్ అయింది. ఎన్నికల ఫలితాలు అదే రుజువు చేస్తున్నాయి కూడా. బీజేపీ బీఆర్ఎస్ ఓడినా మేమే గెలిచినామని చెప్పుకోవడానికి పోటాపోటీ ప్రెస్ మీట్లతో చూస్తున్నాం హంగామా అంతా కూడా. గతంలో అధికార దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ ఏ విధంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుందో దానికి భిన్నంగా నేరుగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ వార్డులను, ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నది ఈరోజు. ఇంకా కార్పొరేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరీ ఘోరం, గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎంపీల విషయంలో ఎట్లా వచ్చిందో ఈరోజు కార్పొరేషన్ల విషయంలో కూడా అలాగే వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడానికి ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో వాళ్ళు వేసిన ఏదైతే ఎత్తుగడ ఉందో దాన్ని ప్రజలు తిప్పికొట్టిన పరిస్థితి ఉంది. ఎన్నికలు ఏవైనా వ్యూహాలు చాలా అవసరం. మొన్ననే పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా కాంగ్రెస్ బలపరిచిన మెజార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగ్గా వార్ వన్ సైడ్ చేసింది హస్తం పార్టీ. వ్యూహాలు రచించటమే కాదు, వాటిని ప్రత్యర్థుల కంటే వేగంగా అమలు చేయటంలో సక్సెస్ అయింది. తాము చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రజా పాలన సాగుతోన్న తీరును పట్టణ ఓటర్లకు వివరించడంలో సఫలీకృతమైంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలు ప్రచారంలో సరికొత్త జోష్ తీసుకొచ్చాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి రెబల్స్ బెడద తగ్గించుకోవటం, ఆర్థికంగా, సామాజికంగా జనంలో పేరున్న నేతలకే టికెట్లు ఇవ్వటం, వరుస సమీక్షలు, నియోజకవర్గాల వారీగా రివ్యూలు, మంత్రులకు బాధ్యతలు కట్టబెట్టడం, సీరియస్ గా ప్రచారాలు చేయటం ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. వీటికి తోడు ప్రత్యర్థి పార్టీలో బలమైన నేతలకు గ్యాలం వేయటం, ఎన్నికల్లో విజయం కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ తో వెళ్లటం హస్తం పార్టీకి కలిసి వచ్చింది. జస్ట్ అప్పటికప్పుడు ఏదో మ్యాజిక్ చేసి గెలవాలని కాకుండా గ్రౌండ్ లో గ్యాప్స్ లేకుండా చూసుకుంది. మున్సిపల్ పోల్స్ అంటే ఎలాగూ అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుందని అనుకోకుండా, ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా గ్రౌండ్ వర్క్ కనిపించింది. అదే ఇప్పుడు ఫలితాల రూపంలో రిఫ్లెక్ట్ అయిందంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కాంగ్రెస్ కే పూర్తి ఆధిపత్యం కనిపించింది. ఇదంతా పకడ్బందీ ప్రచార ప్రణాళిక, ప్రభుత్వంపై పట్టణ ఓటర్లకున్న నమ్మకం, జరుగుతోన్న అభివృద్ధి పనులతోనే సాధ్యమైందన్న మాట వినిపిస్తోంది. మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాలేదు. ఇది బీఆర్ఎస్, బీజేపీ చెబుతున్న మాట. కానీ తమకు అనుకూలంగా వచ్చాయా లేదా అన్నది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి. స్థానిక ఎన్నికలు స్థానిక సమస్యల ఆధారంగానే జరుగుతాయని రాష్ట్ర వ్యాప్త ప్రచారం అవసరం లేదన్నది బీఆర్ఎస్ మాట. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లు పెరిగాయి అన్నది బీజేపీ మాట. ఇంతకీ ఆ 2 పార్టీల ఓటమి దేనికి సంకేతం? మున్సిపల్ ఎన్నికలు స్థానిక సమస్యల ఆధారంగానే జరుగుతాయి. ఎక్కడి వాళ్ళు అక్కడే ప్రచారం చేస్తారు. ముఖ్య నేతలు రాష్ట్రమంతా తిరగాల్సిన పని లేదు. ఇది మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్న మాట. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చారు. అయినా సరే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దీటుగా గతంలో ప్రతిపక్షాలు సాధించిన ఓట్లు, సీట్ల కంటే ఇప్పుడు తాము ప్రతిపక్షంగా ఎక్కువే గెలిచామని చెప్పుకున్నారు కేటీఆర్. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో
డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. నిజానికి అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేసిన నెగటివిటీని తట్టుకుని నిలబడింది. ఏ పని చేసినా అడ్డుకోవటం, ఏమీ చేయలేదని అనటం ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే బీఆర్ఎస్ తన పట్టు కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా 2వ స్థానంలో నిలిచింది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 90% కంటే ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి కేవలం కొన్ని చోట్ల మాత్రమే తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవటంలో విఫలం కావటం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గటం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. వీటికి తోడు బీఆర్ఎస్ లో కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్లు సొంత సెగ్మెంట్లలో ప్రచారాలపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రమంతా తిరగలేకపోయారు. మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా వీళ్ళిద్దరిని విమర్శించారు. సొంత సెగ్మెంట్ ను ఎందుకు దాటి వెళ్లలేకపోతున్నారని ఒక దశలో ఆమె క్వశ్చన్ కూడా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ చాలా వరకు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం కావటం, అక్కడే గెలుపు వ్యూహాలపై ఫోకస్ పెట్టడంతో మిగతా చోట్ల పెద్దగా వెళ్లలేకపోయారు. తమ సెగ్మెంట్ల పరిధిలో ఓడితే మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో మున్సిపాలిటీలు కాపాడుకునే ప్రయత్నం చేశారంటున్నారు. సో మిగతా సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటిలాగే ఫామ్ హౌస్ దాటి బయటకు రాకపోవటం మైనస్ గా మారిందంటున్నారు. ఓవైపు ఫలితాల రూపంలో ఇంత జరిగితే కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న మాటను కేటీఆర్ వినిపిస్తున్నారు. ఒకటి మాత్రం పక్కా బ్రదర్, ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మీరు గమనించండి ఎంత చక్కగా కలిసి ఇవాళ నడుస్తున్నారో. ప్రజలందరూ అన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు అన్ని తెలుస్తారు. థ్యాంక్ యూ. లోకల్ ఎన్నికలు కాదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు అది ఇండికేటర్ అవుతుందంటున్నారు కేటీఆర్. ప్రజలు ఎవరి వైపున్నారో ఎమ్మెల్యే ఎన్నికల్లోనే తెలుస్తుందన్నారు. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్, కంటోన్మెంట్ బైపోల్స్ లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని హస్తం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏవో టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంటారు. సిరిసిల్ల ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ ఏందో తెలుసు, బీఆర్ఎస్ ఏందో తెలుసు. కాబట్టి తాత్కాలికంగా అప్పుడప్పుడు చంద్రుడు కూడా మబ్బులు వెనుక పోతాడు కదా, ఇది అంతే. ఈ 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ సార్ కేసీఆర్ గారు మళ్ళీ 2028లో ముఖ్యమంత్రి అవుతారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి పార్టీ అభిమానులు కూడా 2025లో మా జెండా పట్టుకొని తిరిగే రోజు వస్తుంది. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక బీజేపీ విషయానికి వద్దాం. తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉన్నది అర్బన్ ఏరియాల్లో. పట్టణ ప్రాంత ఓటర్లే బీజేపీకి కాస్తో కూస్తో పట్టం కడుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లన్నీ అర్బన్ సెగ్మెంట్లే. అయితే ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ అర్బన్ ఓటర్లు కూడా కమలం పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదు. సో బీజేపీ అంచనాలను అందుకోలేక 3వ స్థానానికే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం మైనస్ గా మారింది. స్థానిక సమస్యల కంటే జాతీయ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం పట్టణ ఓటర్లను ఆకట్టుకోలేకపోయిందని కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితం రాలేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నారు. అదే సమయంలో తాము బీఆర్ఎస్ కు దగ్గరగా వచ్చామన్నారాయన. ఓట్ల శాతం పెరిగిందని, గెలిచిన వార్డుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే పెరిగిందన్నది బీజేపీ నేతలు చెప్తున్న మాట. ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలేదు, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం, కొన్ని చోట మేము గెలవలేకపోయినాం. బీఆర్ఎస్ కంటే బీజేపీ పుంజుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ ఎప్పటిలాగే బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. ఓవరాల్ గా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి అన్న భావన జనంలో ఉందా? ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసిందా అన్న చర్చ తెరపైకొస్తోంది. ఈ ఫలితాలు రాబోయే ఎన్నికలకు సెమీఫైనల్స్ గా చెప్తున్నారు. ఇవి కాంగ్రెస్ బలాన్ని పెంచటమే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్గా మారబోతున్నాయి.